ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని గ్రామ సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి అన్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో ధాన్యం కొనుగోలు సాఫీగా సాగుతుందని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని పెద్దమాసన్పల్లి గ్రామంలోని సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉప సర్పంచ్ బోయిని శ్రీనివాస్తో కలిసి గ్రామ సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు నాయకులు రైతుల ముసుగులో రైతులను భయభ్రాంతులో గురి చేస్తున్నారని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దాదాపు గ్రామం నుండి 20 లారీల వరకు వరి ధాన్యాన్ని మిల్లర్లకు తరలించడం జరిగిందని తెలిపారు. కొందరు గ్రామంలో కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న నిర్వాహకులపై ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ప్రతిరోజు అధికారులకు ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని కోరడం జరుగుతుందన్నారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, పండించిన చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వారు తెలిపారు. పెద్దమాసన్పల్లిలో దాదాపు 20 రోజులు అవుతుంది వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభించి. ఇప్పటి వరకు 20 లారీల వడ్లు మిల్లుకు పంపించడం జరిగింది. ఎప్పటిదప్పుడు మిల్లర్లను, అధికారులను పర్యవేక్షణలో ఉంచుకొని వాళ్ళ సలహాలు సూచనలతోటి వాళ్ళని బతిలాడో ఏదో ఒక విధంగా చెప్పి మా ఊరు నుంచి 20 లారీల వడ్లు తరలించడం జరిగింది. కావాల్సి ఉద్దేశంతో సెంటర్ నిర్వహిస్తున్నారు. పెద్దమాసన్పల్లిలో 20 లారీలు ఎందుకు పోయినాయి అనే ఒక కుట్రతోని ఊర్లో ఉన్న కొందరు ప్రలోభాలకు గురి చేస్తున్నారని సెంటర్ నిర్వహిస్తున్న నిర్వాహకులపై అబాండాలు పెట్టి మాసన్పల్లి గ్రామాన్ని చెడ్డ పేరు తేవాలని కొందరు కావాల్సే రైతులను ఇబ్బంది పెడుతున్నారు. వారం 10 రోజులు కూడా కావట్లేదు. ఆ రైతు 15 రోజుల నుంచి వరి కోస్తూనే ఉన్నాడు. 10 ఎకరాలు, ఒకరోజు 2 ఎకరాలు, ఒకరోజు 3 ఎకరాలు కోసి ఆ స్లిప్ కూడా పెట్టిండు. ఏప్రిల్లో 31 తారీఖు ఉంటుందని ఆ దొంగ చిట్టీలు పెట్టి అనవసరంగా రైతులను ఇబ్బంది పెట్టి, ఇట్లా ఇబ్బంది పెట్టకుండా కొంచెం అధికారులు కూడా ఆ వ్యక్తిపై చర్య తీసుకొని గ్రామాన్ని కొంచెం పర్యవేక్షణలో చూసుకోవాలని అధికారులను కూడా కోరుకుంటూ, ఏ విధమైన ఇబ్బంది లేదు. దాదాపు ఇక్కడ 100 మందికి పైగా రైతులై వడ్లు వెళ్ళిపోవడం జరిగింది. అతను ఒక్కందే కాదు, ఇక్కడ కావాల్సింది ఉంటే మాసన్పల్లి సెంటర్కి వచ్చి మీరు రైతులను కూడా అడగండి ఏ విధంగా వడ్లు పోతున్నాయి. ఎప్పటిదప్పుడు మిల్లర్లను ఏం జరుగుతుందని తెలుసుకొని వడ్లు పంపించడం జరుగుతుంది. ఈరోజు కూడా 2 లారీలు రావడం జరిగింది, వడ్లు వెళ్ళడం కూడా జరుగుతుంది. కనీసం ఇంకొక 6-7 లారీలు అయితే వడ్లు కూడా అయిపోతాయి. దయచేసి ఎటువంటి ఇబ్బందులు లేవండి. మీరు కూడా ఒక్కసారి ఊరిపై పర్యవేక్షణ చేయాలని అధికారులను కోరుతున్నాను. మాది గ్రామం పెద్దమాసన్పల్లి. అయితే ఇక్కడ విలేజ్లో అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు రైతులకు. ఇప్పుడు నెల సుంది లారీలు ఎమ్మటెమ్మడే వెళ్ళిపోతున్నాయి. అయితే ఒకటి ఎందుకంటే కుట్ర చెంది రాజిరెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడికెళ్ళి కాంట గుంజుకుపోయిండు. ఆయన మధ్యలో 3 సార్లు వచ్చిండు. ఆయననే ముందుకు వచ్చి నా అన్ని పోవాలని ఆయననే. ఇప్పుడు మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు, లారీలు ఎమ్మటెమ్మటే వెళ్ళిపోతున్నాయి. ఆయన ఒక్కడే ఈ ఊర్లో ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఆయన ఒకటి కుట్ర చెంది అది రాయకేం చేసుడు స్థాపిస్తుండే అందరి మీద. మాకైతే ఇక్కడ ఎవ్వరి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎమ్మటెమ్మటే వెళ్ళిపోతున్నాయి. ఇది మాకైతే మరి డబ్బులు లంచాలు పెట్టిందంటే మేము ఎవ్వరికైతే లంచాలు ఎవరికి ఇవ్వలే. మరి ఆయన ఏదన్నా ఉంటే చూపెట్టమానండి. మరి అధికారులను ఇబ్బంది పెడుతుండు, గవర్నమెంట్ని ఇబ్బంది పెడుతుండు. ఇది మళ్ళా వీళ్ళను రాచేటోళ్ళని చూత మరి ప్యాచ్ చేసేటోళ్ళని చూత వాళ్ళను లంచాలు ఇచ్చినామంటుండు. ఎవరికి రూపాయి అయితే మేము ఎవరికి ఇవ్వలేదు, ఎలాంటి లంచం పెట్టలేదు. ఆయన ఎందుకంటే మమ్మల్ని బదనాం చేద్దామని కుట్ర చేయింది. రాజకీయ నాయకులను కుట్ర చేయింది, సర్పంచులను, ఉప సర్పంచ్ని వీళ్ళను ఎందుకంటే ఇబ్బంది గురి చేయాలని ఆయన ఒక కుట్ర చెందిండు. కానీ మాకైతే వడ్లు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎమ్మటెమ్మటే వెళ్ళిపోతున్నాయి.